అమ్మలో నీకు నచ్చింది ఏంటి? అబ్బో చాలా ఉంటాయి. మమ్మీలో నచ్చింది అంటే మమ్మీ చాలా ఫ్రెండ్ టైప్, చాలా వాట్సాప్ బ్రో అంటే టిపికల్ ఇండియన్ పేరెంట్స్ లాగా అంటే టిపికల్ ఇండియన్ పేరెంట్స్ లాగా కాకుండా ఐ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్ హర్, ఐ కెన్ టెల్ హర్ ఎనీథింగ్, షేర్ ఎనీథింగ్ విత్ హర్. కానీ ఆ భయం ఉండదు. ఇప్పుడు ఈ మ్యాటర్ చెప్తే ఆమె ఏం చేస్తుందో, ఈ మ్యాటర్ చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో, ఇలా ఏం భయం ఉండదు. చెప్పేయచ్చు ఫ్రీగా, మమ్మీ కూడా ఫ్రీగా ఆన్సర్ ఇస్తుంది. బట్ ఎప్పుడైనా కానీ అమ్మ చిన్నప్పటి నుంచి సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు, బాగా బిజీగా ఉంటారు, టైమింగ్స్ ఉండవు. ఫస్ట్ చిన్నప్పటి నుంచి అమ్మని చాలా మిస్ అయ్యి ఉంటారు కదా, ఎప్పుడైనా బాధపడ్డావా? అంటే లైక్ ఇంట్లో తింటున్నప్పుడు మమ్మీతో తింటే బాగుంటుంది, లైక్ మమ్మీతో తింటే బాగుంటుంది, లేకపోతే చిన్నప్పుడు రా, ఇప్పుడు కాదు, మమ్మీతో తింటే బాగుంటుంది, లేకపోతే లైక్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మమ్మీకి చెప్తే బాగుంటుంది. అంటే చాలా ఉంటాయి, బట్ లైక్ షీఈ్ నాట్ దేర్ కదా, అందుకని కొన్నిసార్లు కాల్ కూడా చేస్తా. వీడే నాకు కాల్స్ చేసేది కూడా. రోజు మొత్తం ఆరి ఇంకా జోసఫ్తో ఉంటే కాల్ చేస్తే నా బద్దలు చెప్తున్నారా? అమ్మా నేను నా ఫ్రెండ్స్ తో వెళ్తుండే, అన్న నన్ను చూసారు, ఆయన మీకు ఎన్ని బ్యాడ్ వర్డ్స్ వచ్చో అది చెప్పుకుంటారా, నీకు ఒక కాంపిటీషన్ ఇస్తానని చెప్పారు. అసలు బూతులే రావండి వీడికి. తెలుగులో ఎన్ని బూతులు ఉంటాయో వీడికి ఒక్కడికి వచ్చి. మీరు ఎప్పుడన్నా బాధపడ్డారా పిల్లలతో స్పెండ్ చేయలేకపోతున్నాను, మీరు వచ్చేసరికి నిద్రపోతారు, వాళ్ళు లేవకముందే మీరు వెళ్ళిపోతారు? లేదు, వీళ్ళు నిద్రపోరు. యాక్చువల్లీ ఐ డిడ్ మిస్ మై ఫ్యామిలీ టైం. ఐ మేడ్ షూర్ నేను ఎంత వర్క్ చేసినా కూడా వాళ్ళు కూడా దే మేడ్ ష్యూర్ దట్ ఐ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ దెమ్ అనేసి. నేను వచ్చి నాతో గంట స్పెండ్ చేసిన తర్వాతే పడుకుంటారు ఇద్దరు ఎవ్రీడే. అండ్ నేను సండేస్ డేట్స్ ఇవ్వను, ఎగ్గొట్టేస్తూ ఉంటాను అనమాట ఆదివారాలు అలాగా. ఇక్కడ వీళ్ళు ఉండేది ఆదివారమే కాబట్టి ఆదివారాలు ఎగ్గొట్టేస్తూ ఉంటా. ఎమర్జెన్సీ తప్పదు అని మా కోడైరెక్టర్ చెప్తేనే ఆదివారం డేట్ ఇస్తా. సో ఐ మేక్ ష్యూర్ కంపల్సరీ మా వీడియో కాల్స్ లో ఉంటాం ఎప్పుడు. ఎంత వస్తుంది మీ యూట్యూబ్ ఛానల్ రెమ్యునరేషన్? ఓ మై గాడ్, విత్ బ్రాండ్సా వితౌట్ బ్రాండ్సా? విత్ బ్రాండ్స్ ఎంత, వితౌట్ బ్రాండ్స్ ఎంత? బాగానే వస్తుందండి. మా ఈఎంఐలు నాకు ఒక 2 లక్షల దాకా ఈఎంఐలు ఖర్చులు ఉన్నాయి, అవి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక ఇంటి ఖర్చులో 1 లక్ష రూపాయలు ఉంటుంది, అవన్నీ వెళ్ళిపోతున్నాయి దాంట్లో. ఇవన్నీ కూడా నాకు అవన్నీ మీరే చూసుకుంటారు? అని నేను చూసుకుంటాను. మేము అలా డివైడ్ చేసుకున్నాం. ఇంటి ఖర్చులు నేను చూసుకుంటాను, సేవింగ్స్ అన్ని నువ్వు చూసుకో. నేను సేవింగ్స్ అడగద్దు, నీ ప్రాపర్టీ నా ప్రాపర్టీ ఒకటే. ఇంట్లోనే అన్ని వెళ్ళిపోతాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో మీకే టాప్ రెమ్యునరేషన్ యాక్ట్రెస్ లో, సీరియల్ యాక్ట్రెస్ లో. నాకేం కదా, నాతో పాటు చాలా మంది ఉన్నారు. మీరు కూడా టాప్ 5 లో ఉంటారు కదా, మరి డైలీ ఒక 50,000 ఇస్తారు కదా? డైలీ సీరియల్ కి 50,000 ఎవ్వరికి లేదండి, సినిమా వాళ్ళకి తప్ప. సినిమా వాళ్ళు డైలీ సీరియల్ చేస్తే వాళ్ళకి మాక్సిమం 50,000 ఇస్తారు. టీవీ సీరియల్ వాళ్ళకి 30,000 ఇస్తారు. అంత కూడా ఉండదు, దాంట్లో సగమే ఇస్తారు. ఒక 20 days చేస్తారు షూట్? లేదండి, ఒక డైలీ సీరియల్ కి ఉండే డేట్సే 8 days ఒక మెయిన్ ఆర్టిస్ట్ కి. 8 days కి మించి డైలీ సీరియల్లో ఒక మెయిన్ అంటే 15,000 నుంచి 20,000 మధ్యలో తీసుకునే వాళ్ళని వాళ్ళు పెట్టుకోలేరు. వాళ్ళకి బడ్జెట్, టీవీ సీరియల్ బడ్జెట్స్ తక్కువ కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.